వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో చాలా హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే కొబ్బరి చారు. చాలా మంచిదండి. ఈ కొబ్బరిలో చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక రెసిపీ చేసుకోండి. చాలా మంచిదండి. నేనైతే ఈ వీడియోలో కొబ్బరితో చారు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరి చారు ప్రిపేర్ చేయడానికి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక కాటన్ క్లాత్లో వడేసుకోవాలండి. అప్పుడు మనకు కొబ్బరి పాలు తయారవుతాయి. ఈ కొబ్బరి పాలల్లో కాస్త శనగపిండిని కలుపుకోవాలి. ఈ శనగపిండిని ఎందుకు కలుపుకోవాలంటే డైరెక్ట్గా ఈ కొబ్బరి చారు మనం చేసుకున్నట్లయితే ఈ కొబ్బరి పాలన్నీ విరిగిపోయినట్లుగా అవుతాయండి. అందువల్ల మనం కాస్త శనగపిండి కలపడం వల్ల కొబ్బరి చారు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే నేను ఈ కొబ్బరి పేస్ట్ పట్టిన తర్వాత 1/2 లీటర్ కొబ్బరి పాలు వచ్చాయండి. ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి కలుపుకున్నాను. అంతే, సరిపోతుంది. ఎక్కువగా వేయకూడదండి. చాలా చిక్కగా చారు మనకి తయారవుతుంది. అంత చిక్కగా బాగోదు. 1 టీ స్పూన్ శనగపిండి ఈ మాత్రం సరిపోతుంది. డైరెక్ట్గా శనగపిండి కొబ్బరి పాలల్లో వేసి కలుపుకోకండి. ఉండలుగా ఉంటుంది. కలుపుకోవడానికి అంత ఈజీగా ఉండదు. కాబట్టి వేరే గిన్నెలో శనగపిండిని వేసేసి అందులో వాటర్ వేసేసి మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ కలిపిన శనగపిండిని కొబ్బరి పాలల్లో వేసి కలుపుకున్నట్లయితే ఈజీగా కలిసిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకుంటున్నాను. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరి చారు తయారు చేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ని వేసేసి కలుపుతున్నాను. అల్లం పేస్ట్ మాత్రం ఆయిల్లో తప్పకుండా వేయించుకోండి. ఆయిల్లో మంచిగా వేగాలండి, లేకపోతే అల్లం పచ్చివాసన వస్తుంది. ఈ అల్లం పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకొని మరొకసారి కలుపుతున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇంతకుముందు కొబ్బరి పాలల్లో శనగపిండి వేసి కలుపుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలని ఈ తాలింపులో వేసుకుంటూ కలుపుతూ వేసుకోండి. లో ఫ్లేమ్లో మంచిగా మరిగేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ తాలింపులో ఈ శనగపిండి కలుపుకున్న కొబ్బరి పాలని ఇందులో వేసేసి మధ్యలో కలుపుతూ ఉండండి. కాస్త మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. ఈ కొబ్బరి చారు లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే ఈ కొబ్బరి పాలు విరిగిపోతాయండి. అందువల్ల లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరి చారు తయారు చేసుకోండి. ఇలా మంచిగా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ కొబ్బరి చారు వేడి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు కొబ్బరితో ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేస్తారు? అందరికీ తెలిసిన విషయమే, కొబ్బరితో అందరూ కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తారు. అలా ఎప్పుడూ స్వీటే కాకుండా ఇలా కొబ్బరితో చారు కూడా తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. ఓకేనా? ఇదంతా మంచిగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి చారు అంతా చల్లారిపోయిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ రసం ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు ఇష్టం లేని వారైతే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఈ కొబ్బరి చారులో నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చారు వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయకండి. చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసేసి కలుపుకోవాలి. అంతే అండి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చారు రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను ఈ వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఓకేనా? ఈ కొబ్బరితో చాలానే రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. కొబ్బరి పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే
కొబ్బరి రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, కొబ్బరి చారు, అలాగే కొబ్బరి లడ్డు. మీకు కొబ్బరి పప్పు, కొబ్బరి రైస్ ఇవన్నీ ఏవి తెలియనట్లయితే నన్ను కామెంట్లో అడగండి. నేను ఈ రెసిపీస్ మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా?